ఉమ్మడి నల్గొండ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మొత్తం వాడవాడలా కూడా మొత్తం గణేష్ పూజల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండలోని రామాలయంలో తొలి పూజలో జిల్లా కలెక్టర్ ఎస్పీలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ ఉన్నారు. మేడం చెప్పండి, పెద్ద ఎత్తున కూడా ఘనంగా ఇవాళంతా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది మేడం? రమేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ ఆడియన్స్ అందరికీ గణేష్ చవితి శుభాకాంక్షలు. ఈరోజు మన నల్గొండ జిల్లాలో రామగిరి ఆలయం దగ్గర నుంచి మన మొదటి విగ్రహాన్ని ఇక్కడ పూజ చేసి ఈ పండుగని అఫీషియల్గా ఆవిష్కరించడం జరిగింది. దీంట్లో భాగంగా మేము పూజ చేసిన తర్వాత ఇంతకుముందు మేము ఒక సమన్వయ సమావేశం, పీస్ కమిటీ మీటింగ్ కూడా ప్రతి రెవెన్యూ డివిజన్లో జిల్లా స్థాయిలో నేను, ఎస్పీ గారు మేమంతా చేయడం జరిగింది. దీంట్లో ప్రజాప్రతినిధులు కావచ్చు, లోకల్ ఉన్న మా సిబ్బందులు కావచ్చు, వీళ్ళందరూ చాలా జోర్ షోర్తో పాల్గొన్నారు. దీంతోపాటు ఈసారి మేము రూరల్ అంటే గ్రామీణ ప్రాంతంలో కూడా ఈ పండుగ సంబంధించిన చాలా జోష్ చూస్తున్నట్టు మేము వాళ్ళకి కూడా ఈసారి ప్రత్యేక నిధులు కూడా కేటాయిస్తున్నాము. చుట్టుపక్కల లోకల్ స్థాయిలో ఉన్న చెరువుని కూడా మేము అక్కడ స్ట్రీట్ లైటింగ్ అవి అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. దీంతోపాటు మన దగ్గర ఉన్న వల్లభ చెరువు, 14th మైల్ అలాంటివి జాగాలో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో మేము అక్కడ డీసిల్టింగ్ కూడా చేయడం జరిగింది. అందరూ కలిసికట్టుగా కలిసిమెలిసి శాంతి భద్రతని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని, గణేష్ దేవుడు అంటే విఘ్నహర్త, శుభకర్త, సో మీ అందరికీ మంచి జరగాలి అని కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేడం, మీరు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నారు, పాల్గొన్నారు. అంటే నిజంగా నాకైతే ఫస్ట్ ఆశ్చర్యం అనిపించింది. ఆ రోజు మీటింగ్ పెట్టేటప్పుడు కూడా నేను అడిగిన ఇంత పెద్ద జరుపుతుందా, బట్ నిజంగా ఈరోజు ఆ విగ్రహాన్ని చూసి ఆల్మోస్ట్ మనం చుట్టుపక్కల మహారాష్ట్రలో ఒక పెద్ద విగ్రహాన్ని ఉంటుంది లాల్బాగ్, దాన్ని మనం లాల్బాగ్ విగ్రహాన్ని మనం బప్పా మోరే అని పిలుస్తాము. సో నిజంగా దాంతో పోల్చుకుంటే మనం ఆల్మోస్ట్ దగ్గర పడుతున్నాము. మిగతా తెలంగాణ ప్రజలు కూడా మన నల్గొండ జిల్లా మనం చేసిన ఏర్పాటు చూడాలి అని కోరుకుంటున్నాం. రైట్, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది. 9 రోజుల పాటు ఎంతో అపవిత్రంగా పూజలు జరుపుతారు, ఎలా ఉంది? అందరికీ కూడా ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ గణేష్ చవితి శుభాకాంక్షలు వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మనము ప్రాపర్గా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎవ్రీ పండాల్ని కూడా మనం రిజిస్ట్రేషన్ చేపించడం జరుగుతుంది. దానికి జియో ట్యాగ్ కూడా చేసినాము. అదేవిధంగా పెట్రోలింగ్ అనేది ఇంటెన్సిఫై చేసుకుంటూ బ్లూ కోల్డ్స్, పాట్రో కార్స్, సిసిఎస్ టీమ్స్ దొంగతనాలు జరగకుండా, షీ టీమ్స్ ఉమెన్ హరాస్మెంట్ కాకుండా కూడా ఈసారి ఎక్కువ పెంచడం జరిగింది. అదేవిధంగా నిమజ్జనం ఆ టైంలో కూడా ఎంటైర్ రూట్ అంతా కూడా మనం ప్రాపర్గా ప్లాన్ వేసుకొని అన్ని ఇంట్రెస్టెడ్ పార్టీస్తో కూడా మనం కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంటైర్ గణేష్ ఫెస్టివల్ ఈ 10 days కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ కాకుండా ముందుకు తీసుకొని వెళ్దాం. పీస్ కమిటీలతో మీటింగ్ ఇట్లా పీస్ కమిటీస్తో కూడా జిల్లా వైజ్, సబ్ డివిజన్ వైజ్, పోలీస్ స్టేషన్ వైజ్ కూడా మనము మీటింగ్స్ తీసుకోవడం జరిగింది. ఆల్ కమ్యూనిటీస్తో వాళ్ళ పాయింట్స్ అన్నీ కూడా తీసుకొని మంచి ప్రాపర్గా ఈసారి మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, చూడొచ్చు జిల్లాలో మాత్రం పూర్తిగా మనం చూస్తున్నాం ఒక కొత్త శోభనైతే సంతరించుకుందని చెప్పవచ్చు. ఒక పెద్ద పండుగ గణేష్ నవరాత్రి ఉత్సవాలంటే చెప్పవచ్చు. 9 రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా జరిగేటటువంటి పండుగ. జిల్లా ఎస్పీ కలెక్టర్లు కూడా ప్రత్యేకంగా మొదటి పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 9 రోజుల పాటు కూడా శాంతి భద్రతలతో ఆఘాతం కలిగించకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు కూడా జిల్లా ఎస్పీ కలెక్టర్లు చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.